మిషన్ ఉండాలని, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క అవసరం ఎలా ఉండాలి అన్న దాని గురించి చెప్పడానికి మనం ముందుకు వచ్చారు. లెట్స్ వెల్కమ్ నండూరు వెంకట సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ అశోక్ గారు. మ్మ్, కొన్ని ఆ, ఇందాక చెప్పినట్టు ఎంటర్ప్రెన్యూరేజ్ అనేది చెబుదాం అనుకున్నప్పుడు నాకు మొట్టమొదటి నుంచి చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయటం, సొంత కాళ్ళ మీద నిలబడటం, వ్యాపారం అనండి వృత్తి అనండి, సొంత కాళ్ళ మీద నిలబడటం మీద నాకు బాగా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తో నాకు సహజంగా తల్లిదండ్రులు ఇచ్చిన శక్తి అంటే పుస్తకాలు చదవటం వాళ్ళ నుంచి వచ్చింది. దాంతో నేను వ్యాపారానికి సంబంధించి ఏ కథ అయినా, ఏ నవలైనా, ఏ పుస్తకమైనా ఆసక్తిగా చదువుతూ వచ్చాను. అదే సమయంలో ఈ చుట్టుపక్కల జరుగుతున్న వాటిని, నా చుట్టుపక్కల జరుగుతున్న వ్యాపారాలని, వ్యాపారస్తుల్ని, దాని యొక్క విషయాల్ని గమనిస్తూ వచ్చాను. మనము లోకల్ గా చిన్న స్థాయిలో సక్సెస్ కాలేని అనేక విషయాల్లో పెద్ద స్థాయిలో ఇవాళ కార్పొరేట్లు వాళ్ళు అని చెప్పేవాళ్ళు. ప్రపంచంలో ఎక్కడో మూల కూర్చుని ఉన్నటువంటి ఒక మైక్రోసాఫ్ట్ యజమానో, ఒక గూగుల్ యజమానో, ఒక అమెజాన్ యజమానో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మందిని తనకు కావాల్సిన విధంగా పనిచేయించుకునేలా చేసి లాభాన్ని పొందుతున్నాడు. మనము మన కళ్ళెదురకుండా వాళ్ళకన్నా ఎక్కువసేపు ఉండి, ఎక్కువసేపు కష్టపడుతూ, మన వర్కర్స్ తో, మన మనుషులతో, మనకు తెలిసిన వాడితో, మన చిన్నప్పటి నుంచి ఇంకా కొన్ని సందర్భాల్లో మనతో పాటు పెరిగిన వాడితో, మన వాతావరణం ఉన్న వాడితో, మన కులం వాడితో, మన భాష వాడితో మనం ఎందుకు పని చేయించుకోలేకపోతున్నాం? మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అతి ప్రముఖమైన సూక్తి ఒకటి ఉన్నది. ఏమంటే, ఇఫ్ ఇట్ కెన్ బి డన్, ఇఫ్ ఇట్ ఈజ్ అప్ టు మీ అని. అంటే ఒక పని ఎవరైనా చేసేందుకు, ఎప్పుడైనా ఎక్కడైనా చేసేందుకు వీలుంటే ఆ పని నేను కూడా చేయగలుగుతాను. ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కగలిగితే నేను కూడా ఎక్కగలుగుతాను. ఎవరైనా ఒక కాలుతో ఎవరెస్ట్ ఎక్కగలిగితే నేను కూడా ఎక్కగలుగుతాను. ప్రపంచంలో నాలాంటి ఒక మనిషికి, తల్లి కడుపున పుట్టి భూమి మీద జీవించి ఆకలి దప్పులతో ఉండేటువంటి ఒక సామాన్యమైన మనిషికి ఒకడికి సాధ్యమైతే అది నాకు కూడా ఎందుకు సాధ్యం కాదు, అవుతుంది. ఇది చాలా అద్భుతమైన సూక్తి అండి. ఈ ఒక్క సూక్తిని మనం నమ్ముకుంటే మనం చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సూక్తిని మీరు గమనిస్తే మనందరం కూడా బాగా నమ్ముతాం. మనందరం కూడా బాగా నమ్ముతాం. అయితే పక్కన వాళ్ళతో పోటీ పడతాం, మనకు తెలియకుండానే టెన్షన్ గురకవుతాం. కానీ ప్రయత్నం దగ్గరికి వచ్చేటప్పటికి మన చేతిలో లేని విషయాల్లో మనం పోటీ పడి, మన చేతిలో లేని విషయాల్లో మనం ఇది చేసుకుని చేస్తాం తప్ప, మనం ప్రయత్నించే విషయంలో ఎంత సిన్సియర్ గా ఈ సూక్తిని నమ్ముతామో, ఆచరణలో పెడతాం అనేది డౌట్. సరే, గత 1920 తర్వాత అండి, గత 100 సంవత్సరాల్లో అమెరికా దేశం కేంద్రంగా ప్రపంచంలో వ్యాపార శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఇవాళ బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద ఆల్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం వాళ్ళు చెప్పుకునేదంతా బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి పుట్టిందేనండి. బిజినెస్ మేనేజ్మెంట్ కి రెండు ప్రముఖ శాఖలు ఉన్నాయి, డైరెక్ట్ మేనేజ్మెంట్ కాకుండా. రెండు ప్రముఖ శాఖలు ఏంటంటే, ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్, రెండు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మూడోది ప్రముఖ శాఖ బిజినెస్ లో ఉన్నదే, బిజినెస్ మేనేజ్మెంట్ కింద వచ్చే ప్రముఖ శాఖ సేల్స్ అండ్ మార్కెటింగ్, అది మీకు తెలుసు. సో ఈ బిజినెస్ మేనేజ్మెంట్ మీద ఇవాళ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ ఒక చోట పోగుపడితే, ఒక్కొక్క పుస్తకం అంటే రాయబడిన పుస్తకాలన్నీ, ఒక్కొక్క పుస్తకాన్ని ఒక కాపీ తీసుకుని మనం ఒక చోట పోగు చేస్తే, ఈ బిజినెస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇందాక చెప్పాను, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్,
అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఈ పుస్తకాలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాపీ తీసుకుని మనం గాని ఆ, ఒక కడితే నా లెక్కలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత ఎత్తు బిల్డింగ్ వస్తుంది. అన్ని పుస్తకాలు ప్రచురించబడ్డాయి. అన్ని పుస్తకాలు, దురదృష్టం ఏంటంటే ఇన్ని పుస్తకాలు ఉన్న తర్వాత కూడా మన చుట్టుపక్కల ఇవాళ మీరు చూస్తే బిజినెస్ మొదలెట్టే వాళ్ళలో 100కి 90 మంది, కనీసం నీచాతి నీచంగా 80 మంది అసలు బిజినెస్ అంటే ఏంటి, నేను ఎందుకు చేస్తున్నాను, ఎలా చేయాలి, ఆ మిగిలిన వాళ్ళు నా ముందు వాళ్ళు ఇలా చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద పెద్ద అధ్యయనం లేకుండా బిజినెస్ పెట్టేందుకున్న తొందరలో ఆ బిజినెస్ గురించి స్టడీ చేసేందుకు కేటాయించే టైం 10% నుంచి 15% కూడా 25%కి మించి ఉండట్లేదు. దట్ ఈజ్ వై బిజినెసెస్ ఆర్ ఫెయిలింగ్. 100 మంది కొత్తగా బిజినెస్లు పెడితే అందులో 15-20 మాత్రమే సక్సెస్ రేషియో ఉంటుంది. స్టార్టప్లు అంతే, అన్ని బిజినెస్లు అంతే. కారణం ఏంటంటే మనం దానికి సఫిషియెంట్ టైం ఇవ్వటం లేదు, దాని గురించి ఆలోచన చేయటం లేదు. సో ఈ గ్యాప్ ఉన్నది. బిజినెస్ అనేది చాలా కామన్ అయినప్పుడు, బిజినెస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి జీవనాడి అయినప్పుడు, బిజినెస్ బాగుంటేనే సమాజంలో మనీ సర్క్యులేట్ అవుతుంది. అయినప్పుడు ఆ బిజినెస్ కి సంబంధించి అవగాహన అందరం పెంచుకోవాలి. ముఖ్యంగా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం, మన జేకామ్ ఫ్యాటర్నిటీలో ఉన్న వాళ్ళు అందరం పెంచుకోవాలి. ఈ దృష్టితో బిజినెస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన బేసిక్స్, పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని నాకు తెలిసినంత మటుకు, నాకు అర్థమైనంత మటుకు అందరికీ తీసుకెళ్ళాలి అనేది నా ఈ యొక్క సిరీస్ యొక్క ఉద్దేశం. ఈ సిరీస్ లో ఇది 14వ లెక్చర్, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ యూజింగ్ దెమ్ ఫర్ ద బిజినెస్ గ్రోత్ అని. ఇది చాలా సింపుల్ కనపడుతుంది. మీరు నా వెనకాల ఉన్న ఫోటో చూస్తే ఒక వ్యక్తి దూరంగా బైనాక్యులర్స్ తో తను వెళ్లాల్సిన వైపు చూస్తున్నాడు. అక్కడ తను వెళ్లాల్సిన లక్ష్యం కనపడుతోంది, ఆ లక్ష్యానికి కనపడిన దారి కనపడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే అతను బైనాక్యులర్ లో చూస్తున్నది విజన్, అతను వెళ్లాల్సిన దారి మిషన్. ఇది నిజంగా ఇంపార్టెంటా, లేకపోతే బిజినెస్ చేయలేమా? సో బిఫోర్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్, నేను మీ అందరినీ కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. మీరు వీలుంటే పెన్ను పేపర్ తీసుకుని, రఫ్ పేపర్ తీసుకుని అయినా పర్లేదు, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. మీరు బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టారు? వేముల వెంకటేశ్వర్లు గారు ఎప్పుడో మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ ఆయన కంటిన్యూస్ గా బిజినెస్ లో లేరు, మధ్యలో మానేశారు. కానీ కంటిన్యూస్ గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కేవీకే మొదలు పెట్టినట్టున్నాడు, వరుణ్ మొదలు పెట్టినట్టున్నారు. ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారు బిజినెస్ మొదలు పెట్టిన వాళ్ళు? ఆ, ఆ, కృష్ణమూర్తి గారు మధ్యలో బిజినెస్ మొదలు పెట్టారు, మధ్యలో బిజినెస్ నుంచి మారారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకు ఇది లేదు. ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఒకసారి గుర్తు చేసుకోండి, పక్కన అంకె వేసుకోండి. మీ బిజినెస్ మొదలు పెట్టినప్పుడు మీ టర్న్ ఓవర్ లక్ష్యం ఎంత, ఎంత టర్న్ ఓవర్ చేద్దాం అనుకున్నారు? ఎప్పుడన్నా అనుకుని దిగారా? సరదాగా బిజినెస్ చేద్దాం అనుకున్నారా? మా రత్నశేఖర్ ఈ మధ్య కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆయన ఒక టర్న్ ఓవర్ మనసులో లక్ష్యం పెట్టుకుని దిగాడు. కంగ్రాచులేషన్స్ రత్నశేఖర్. ఆ ఇది రాసుకోండి పక్కన, నాకు చెప్పొద్దు, మీరు రాసుకోండి. సో మీరు బిజినెస్ మొదలు పెట్టినప్పుడు ఎంత కాలం బిజినెస్ లో ఉంటామని అనుకున్నారు? ఇది నేను ఎప్పుడు చెప్తుంటా, మన మధ్యతరగతి మనస్తత్వం ఏమంటే, వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ టు ఫెయిల్యూర్, వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ టు సక్సెస్. ఏమవుతుంది, మహా అయితే మూసేస్తాం, మహా అయితే 4 లక్షలు నష్టం అవుతుంది, మహా అయితే 1 లక్ష నష్టం అవుతుంది. దీనికి ప్రిపేర్ అయిపోతున్నారు. దీనికి ప్రిపేర్ అవ్వద్దు అని నేను చెప్పటం లేదు, కానీ దానికి ప్రిపేర్ అయ్యే దాంట్లో ఉన్న తెలివితేటలు ఒకవేళ సక్సెస్ అయితే నేను ఎంతకాలం చేస్తాను, నేనేం చేస్తాను, సక్సెస్ దీన్ని ఎంత సంపాదిస్తాను, ఎంత సంపాదించిన తర్వాత ఈ బిజినెస్ అమ్మేస్తాను, లేకపోతే ఈ బిజినెస్ ఇంకొకరికి ఇస్తాను, నా కొడుకులకి ఇస్తాను అని. ఐ అప్రిషియేట్ వేముల వెంకటేశ్వర్లు గారు. వేముల వెంకటేశ్వర్లు గారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారు? మీ అందరూ గుర్తుందా, ఎవరన్నా చెప్తారా? 1000 కోట్లు సంపాదించాలని చెప్తారు, 100 కోట్లు కూడా కాదు. అటామీ దీంట్లో 3 తరాల పాటు ఈ బిజినెస్ లో ఉండాలి, ఉండటానికి వీలవుతుంది, 100 ఏళ్ల పాటు చేయొచ్చు అని చెప్తారు. సో ఎంతమంది అసలు బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ఈ ఆలోచన చేస్తున్నారు? సో మీ బిజినెస్ రేంజ్ ఎంత స్థాయికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? మీ బిజినెస్ మొదలు పెట్టినప్పుడు ఎలా చేయాలనుకుంటున్నారు? హౌ యు వాంట్ టు డూ ఇట్? సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా నేను గూగుల్లో చేయాలి, నేను మైక్రోసాఫ్ట్ లో చేయాలి, నేను ఇంకో దాంట్లో ఇన్ఫోసిస్ లో చేయాలి అని అనుకున్నారా?
ఎలాగా చేద్దాం అనుకున్నారు, అండ్ ఫైనల్లీ ఏం చేయకూడదు అనుకున్నారు. ప్రతి బిజినెస్ లోనూ చేసే విధానాలు, చేయకుండా విధానాలు ఉంటాయి. డూ యూ హ్యావ్ దీస్ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ దీస్ క్వశ్చన్స్ అండ్ డూ యూ హ్యావ్ దీస్ ఆన్సర్స్ వెన్ యు ఆర్ స్టార్టింగ్ ఎ బిజినెస్? డూ యూ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు ఇందాక నేను చెప్పినట్టు నూటికి మన చుట్టుపక్కల ఉన్న బిజినెస్ల్లో, విజయవాడ స్థాయి బిజినెస్ల్లో 100కి 90 మంది ఆ, ఈ ఆన్సర్స్ లేకుండానే బిజినెస్ లోకి దిగుతున్నారు. ఈ ఆన్సర్స్ లేకపోవటం వల్ల మనం చాలా నష్టపోతున్నాము. సో ఎవరైనా వీటిల్లో సగానికి పైగా ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్లు కలిగి మీరు బిజినెస్ లోకి దిగి ఉన్నట్టయితే, మీరు బిజినెస్ లోకి దిగినప్పుడు కంగ్రాచులేషన్స్ టు యూ. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీరు చాలా యావరేజ్ కన్నా చాలా బెటర్ గా ఉన్నారని ఉద్దేశం. సో విజన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే విజన్ స్టేట్మెంట్ అంటే మీ డ్రీమ్. మీ డ్రీమ్ అంటే బిజినెస్ ద్వారా మీరు సాధించదలుచుకున్న మీ డ్రీమ్ ఏంటి, మీ ఆశయం ఏంటి, ఎలా అవ్వాలనుకుంటున్నారు బిజినెస్ ద్వారా, అండ్ దాన్ని కొంచెం వర్ణించి డిస్క్రైబ్స్ వాట్ యువర్ బిజినెస్ వాంట్స్ టు బికమ్. ఇందాక చెప్పాను కదా, బిజినెస్ ద్వారా మీరు ఎలా చేరాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్తాను. ఇది అండ్ ఇది డెఫినెట్ గా ఫ్యూచర్ ఫోకస్డ్ గా, ఇన్స్పైరింగ్ గా, క్లియర్ గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. నేను బాగా గొప్పని అవుదాం అనుకుంటున్నాను, బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, బాగా పాపులర్ అవుదాం అనుకుంటున్నాను అని ఉండకూడదు. విల్ గో ఇన్ టు డీటెయిల్స్. సో గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు తెలిసింది, మనకి టైం తక్కువ కనుక సాధ్యమైనంత వరకు 45 minutes లో ముగించాలి కనుక ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎక్స్టెన్సివ్ ఎగ్జాంపుల్స్. గూగుల్ ఎగ్జాంపుల్ ఏముంటుందంటే టు ప్రొవైడ్ యాక్సెస్ టు ది వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ 1 click. ఇది వాళ్ళ యొక్క విషన్ స్టేట్మెంట్. ఒక క్లిక్ లో ప్రపంచంలో ఉన్న సమాచారం మొత్తము అందుబాటులోకి తేవాలి అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యాక్చువల్గా నేను ఇవాళ సాయంత్రమే చూశాను. నేను ఇవాళ సాయంత్రమే ప్రిపేర్ అయ్యాను చెప్పాను కదా. నేను దే డోంట్ వాంట్ టు బి ది నెంబర్ 1 సెర్చ్ ఇంజిన్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు అనుకోలా. ఆ, నాకు డెఫినెట్ గా అది గుర్తొచ్చింది. నేను ఆల్రెడీ నా క్లాసులు విన్న వాళ్ళకి నేను మీకు ఆ, చెప్పుంటాను ఏమని. మనకి 2 పాపులర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి 2000 టైంలో భారతదేశంలో. ఒకే పాపులర్ స్టేట్మెంట్, కలలు కనండి వాటిని సాధించుకోండి, అబ్దుల్ కలాం గారు చెప్పారు. మోడీ గారు, మోదీజీ అనాలి, మన ప్రధాని మోదీజీ గారు, మోదీజీ జీను గారు రెండు వాడకూడదు మళ్ళీ. ప్రతి సంవత్సరము పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్ళే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు లైవ్ లో ఒక అమ్మాయి అడిగింది, మీరు ఏం కలలు కంటే ఇంత ప్రధానమంత్రి అయ్యారు అని. ఆయన ఏమన్నాడంటే, కలలు కనండి కానీ మీరు ఏం అవ్వాలో కలలు కనకండి, మీరు ఏం చెయ్యాలో కలగనండి అన్నాడు. నేను చేసే పనుల వలన భారతదేశం మొత్తం, అవకాశం ఉంటే ప్రపంచం మొత్తం ప్రభావితం అవ్వాలి. మై వర్డ్స్, యాక్షన్స్ అండ్ డీడ్స్ షుడ్ బి సో పవర్ఫుల్ దట్ దే షుడ్ ఇంపాక్ట్ ఆల్ ద నేషన్ అండ్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్, అఫ్ కోర్స్ పాజిటివ్లీ అని చెప్పాడు. సో ఇక్కడ కూడా చూడండి, గూగుల్ ఏమనుకుంది, గూగుల్ విజన్ ఏంటి? తను ఏం చెయ్యాలో అనుకుంది, తను ఏం అవ్వాలో అనుకోలేదు. సరే, గొప్ప వాళ్ళందరూ ఒకలాగే ఆలోచిస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని మనం మామూలుగా తీసుకున్నాం అనుకోండి. సార్ ఎవరో ఒకళ్ళు కొద్ది మ్యూట్ చేసుకోండి. మెకానిక్ షాపు, మన లోకల్ మెకానిక్ షాప్ ఉందనుకోండి, అది ఇలా పెట్టుకోవచ్చు, టు బి మోస్ట్ లవ్డ్ కార్ రిపేర్ సర్వీస్ ఇన్ ద సిటీ అని ఒక పెట్టుకోవచ్చు. నేను కావాలనే మన దగ్గర ఉన్న సర్వీసులు దేనికి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఈ రకంగా విజన్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఇట్స్ ఏ సింపుల్ స్టేట్మెంట్స్. ఎప్పుడు విజన్ స్టేట్మెంట్ సింపుల్ గా ఉండాలి, కాంప్లికేటెడ్ గా ఉండకూడదు, ఎవరు చదివినా అర్థం కావాలి. ఇది మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, నేను మా స్కూల్ వాళ్ళందరికీ చెప్తాను అర్థమయ్యేందుకు ఇక్కడ. నేను మా సిటీలోనే నెంబర్ 1 స్కూల్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ఇది విజన్ స్టేట్మెంట్. చూద్దాం. ఇక్కడ విజన్ స్టేట్మెంట్ అన్నప్పుడు నాకు ఇది ఎందుకో గుర్తొచ్చింది. సౌండ్ కూడా వినపడుతుంది అనుకుంటున్నాను నేను, చూడండి. యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉంటాడు. అప్పుడే రససిద్ధి కలుగుతుంది.
సో యతో హస్తత్ తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావః, యతో భావః తతో రసః. హస్తం ఉన్న చోట దృష్టి ఉండాలి, దృష్టి ఉన్న చోట మనసు లగ్నం కావాలి, మనసు లగ్నమైన చోట భావము, భావం ఉన్న చోట రసము తప్పకుండా ఉంటాయి. ఇది నాట్యశాస్త్రానికి సంబంధించిన సూత్రం. అయితే విజన్ ఎందుకు అనే దానికి సమాధానం కూడా ఇందులోనే ఉంది. ఇక్కడ హస్తము అంటే మన పని అని, మన పని మీద మన దృష్టి ఉండాలి. ఇక్కడ మనం మనం చేయి పెట్టి చూపిస్తాం కదా, ఇలా గోల్ చూపించేటప్పుడు నేను అక్కడికి వెళదాం అనుకుంటున్నాను అని. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావో అక్కడ నీ దృష్టి ఉండాలి. ఎక్కడ నీ దృష్టి ఉందో అక్కడ నీ మనసు ఉండాలి. ఎక్కడ నీ మనసు ఉంటే దాంతో పాటు నీకు సంబంధించిన ఆలోచనలు, మనసు అంటే ఇక్కడ కోరిక, భావము అంటే దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్, థాట్స్ అన్ని, నీ భావం ఉండాలి. అట్లా భావం ఉన్నప్పుడు నీకు పని యొక్క ఫలితము, రసము అంటే దాంట్లో కలిగేటువంటి ఫీలింగు, ఫలితము అని అర్థం, నీకు వస్తుంది అని. అంటే ఎక్కడైతే అసలు మన చూపు ఉంటే, చూపు వెనకాల మన మనసు వెళ్తుంది. నువ్వు ఎక్కడికి వెళదాం అనుకుని ప్రయాణం మొదలు పెట్టావు, ఎక్కడికి వెళదాం అనుకుని ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి, ఈ ఎక్కడికి అనే దాన్ని మనం మర్చిపోతే మన ప్రయాణం ఎటో వెళ్తుంది. నేను తర్వాత డైలాగ్ ఉంది, నేను కావాలని నెగిటివ్ ఎండింగ్ ఎందుకు లేని ఆపేశాను. నీ దృష్టి ప్రేక్షకుల మీద, నీ మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ఆ ఆ తర్వాత వచ్చే బిరుదుల మీద అంటాడు. కూడా మన దృష్టి ఎంతసేపు మనకి లైకులు రావాలో, లేకపోతే ఇంకోటి రావాలో, ఆ లేకపోతే మహా అయితే డబ్బులు సంపాదించాలో, లేకపోతే ఇదో. అంతేగాని మన దృష్టి ఈ వ్యాపారం ద్వారా నేనేం సాధించదలుచుకున్నాను, నేనేం కాదలుచుకున్నాను అనే దాని మీద ఉంటుందా? దీని గురించి జేసీఐలో వర్చువల్ అకాడమీలో ఫస్ట్ అప్పుడు అద్భుతమైన మాట ఒకటి చెప్పాడు. మీరు వ్యాపారం నిజంగా సక్సెస్ఫుల్ చేయాలనుకుంటే వ్యాపారాన్ని 100 ఏళ్లు నిలబడేటట్టు చేయాలి అనుకుని మొదలు పెట్టండి. మీరు 100 ఏళ్లు నిలబడేందుకు తగిన దృష్టితో, నిలబడాలనే సంకల్పంతో వ్యాపారం చేస్తే మీ వ్యాపారం చాలా సక్సెస్ అవుతుంది అని ఆయన చెప్పాడు. సో విజన్ ఎందుకు అంటే, విజన్ అందుకు కనీసం 100 ఏళ్ళు, 100 ఏళ్ళు కాకపోతే నేను బతుకున్నేళ్ళు, ఇంకో 30 ఏళ్ళు, ఇంకో 40 ఏళ్ళు ఈ వ్యాపారాన్ని నేను నిలబెట్టాలంటే, అప్పటికి నేను వ్యాపారం చేస్తే నేను ఎక్కడ ఉండాలి, ఏం సాధించాలి వ్యాపారం ద్వారా, అది విజన్. అది ఉన్నప్పుడే మిగిలినవన్నీ సాధ్యం అవుతాయి. అదేమీ లేకుండా ఈ పూట పొట్ట నిండేందుకు, ఈ పూట కారులో తిరిగేందుకు, ఈ పూట ఏదో ఇల్లు కట్టుకునేందుకు, ఈ సంవత్సరం ఆఖరికి మనం వ్యాపారం చేసినట్టయితే మన అప్పులు తీర్చుకునేందుకు వ్యాపారం చాలా ఇదిగా ఉంటుంది, అసంతృప్తికరంగా పని జరగకుండా దాంట్లో ఇవాళ మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్ని అందులో వస్తాయి. సో యువర్ పర్పస్ టుడే, మిషన్ ఏంటి మరి? విజన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, నీ దృష్టి ఎక్కడ ఉండాలి అని చెప్పటం. మిషన్ అంటే అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఇవాళ ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి. సరే, ఈ 30 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడో ఉండాలి. 30 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడో ఉండాలంటే ఇవాళ ఇక్కడ ఏం చేయాలి నువ్వు, అది. ఇవాళ ఏం చేయాలి, ఈ పూట ఏం చేయాలి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ పూట షాప్ తెరిచిన తర్వాత నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, వాట్ యు డూ, ఎవరి కోసం పని చేయాలి, ఎలా పని చేయాలి. 3 క్వశ్చన్స్ మిషన్ లో. ఏం చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎలా చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ కలిపితే వచ్చేది మిషన్. షుడ్ బి యాక్షన్ ఓరియంటెడ్. మిషన్ అనేది నీ పనిని నువ్వు ఎలా చేయాలో, ఎవరి కోసం చేస్తున్నావో నీకు గుర్తుండాలి. సో గూగుల్ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఇలా ఉంది: టు ఆర్గనైజ్ ది వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ఇట్ యూనివర్సల్లీ యాక్సెస్ఫుల్ అండ్ యూజ్ఫుల్. అందరికీ అందుబాటులో ఉండేలాగా, ప్రయోజనకరంగా ఉండేలాగా వాళ్ళు దాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. మళ్ళీ దీని వెనకాల బోర్డంత ఉందండి. తర్వాత అనుకున్నాను నేను, యాక్చువల్లీ గూగుల్ చాలా పెద్ద సంస్థ. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇవాళ వరకు కూడా ఎవరు బీట్ చేయలేకపోతున్నారు కనుక నేను ఇప్పుడు లాస్ట్ మినిట్ లో సెర్చ్ చేశాను గూగుల్ విజన్ మిషన్ స్టేట్మెంట్ గురించి. హౌ గూగుల్ వర్క్స్ అని వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ వెనకాల దాని ఆచరణలోకి ఎలా తీసుకొస్తున్నారు, ఏ స్టెప్స్ తీసుకుంటారు అని వాళ్ళు చాలా పెద్ద ఫామ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, చాలా స్టెప్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు టైం సరిపోలేదు కనుక నేను వాటిని చెప్పట్లేదు. మెకానిక్ షాప్, అదే ఇందాక మనం ఒక మెకానిక్ షాప్ తీసుకున్నాం. ఆయన విజన్ ఏంటి, నెంబర్ 1 కారు ఇది అవ్వాలని. టు ప్రొవైడ్ రిలయబుల్, నమ్మకమైన, నిజాయితీతో కూడిన. అంటే రిలయబుల్ అంటే
నేను ఇతను కానీ రిపేర్ చేస్తే ఆ రిపేర్ మళ్ళీ రాదు అనే నమ్మకం. హానెస్ట్ అంటే మన మోసం చేయడు, అక్కర్లేని పార్ట్లు వేయడు అని నమ్మకం. అఫోర్డబుల్, చౌకలో చేస్తాడు, మన దగ్గర ఎక్కువ బిల్ వేసేయడు అని ఇది. కార్ కేర్ ఫర్ లోకల్ ఫ్యామిలీస్ అయినప్పుడే మనం ఇదవుతాము. ఇందాకేమో నెంబర్ వన్ అవ్వాలి, అందరూ నమ్మేటువంటి కార్ మెకానిక్ అనగానే గుర్తొచ్చాలి అనేది విషన్. అలా గుర్తు రావాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ ఇది. సో ఏం చేయాలి? రిలయబుల్ అంటే చేసిన రిపేర్ మళ్ళీ రాకుండా చేయాలి. ఆనెస్ట్, లేని రిపేర్ ఉన్నట్టు ఇది అన్నట్టు చేయకుండా చేయాలి. ఎఫోర్డబుల్, సాధ్యమైనంత తక్కువ రేట్లో అందుబాటు రేట్లో పనిచేయాలి. ఈ 3 రూల్స్ పెట్టుకుంటే ఇందాక అతను అనుకున్న దగ్గరికి వెళ్తాడు. సో విజన్ మిషన్ గురికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్దాం. విజన్ ఏం చెప్తుంది అంటే టైం ఫ్రేమ్. విజన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది, మిషన్ ఇవాళ చేయాల్సిన పని గురించి మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విజన్ మిషన్ రెండు ఉండాలి. విజన్ అనేది మనం వెళ్ళాల్సిన దగ్గరికి, మిషన్ అనేది మనం వేయాల్సిన అడుగు, దారి, అడుగు. కనుక మిషన్ ఇవాళ మాట్లాడుతుంది. కేవలం విజన్ ఉంటే సరిపోదు, విజన్ కి తగిన మిషన్ కూడా ఉండాలి. సో ఫోకస్, విజన్ మన యొక్క కళ, మన భవిష్యత్తు గురించి. అంటే మనం ఎలా అవ్వాలి, ఎలా అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది అది చెప్తుంది. ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అనేది ఇది చెప్తుంది. యాక్షన్ మీద, మీరు చేసే పని మీద. సో మిషన్ స్టేట్మెంట్ మీరు చేయాల్సిన పనిని గుర్తు చేయాలి. విజన్ స్టేట్మెంట్ మీరు అందుకోవాల్సిన స్థితిని, మీరు అందుకోవాల్సిన లక్ష్యాన్ని గుర్తు చేయాలి. పర్పస్, వేర్, వాట్ అండ్ హౌ. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం పని చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు దీంట్లో గుర్తుండాలి. సో దీన్ని మనం చేస్తే విజన్ స్టేట్మెంట్స్ ఎందుకు అవసరం ఇప్పుడే చెప్పుకున్నాం. క్లారిటీ అండ్ ఫోకస్, స్పష్టత. ఏం చెయ్యాలి, నేను ఇందాక ఫస్ట్ లో మీకు క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఒక పని ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేయకూడదు అనుకుంటున్నారు, ఈ రెండు తెలియాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. కోర్టులో కూడా అందుకోసం ఏం చెప్పిస్తారు మనతో, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని 2 మాటలు చెప్పిస్తారు. ఇక్కడ మోటివేషన్ ఫర్ టీమ్. మీ యొక్క విజన్ మిషన్ మీ యొక్క టీంకు, మీతో పాటు పనిచేసే వాళ్ళకి మోటివేటింగ్ గా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇన్ ద సర్వీస్ అంటే నిన్న ఒక రకంగా, ఇవాళ ఒక రకంగా, రేపు ఒక రకంగా, ఏ రోజు అలా తోస్తే అప్పుడు పనిచేసేటట్టు కాదు. మనం పని చేయటానికి ఒక స్పష్టమైన ఆధారం ఉండాలి. ఆలోచన, తాత్విక ఆధారం అంటారు దీన్ని. ఆ తాత్విక భూమిక, ఫిలాసాఫికల్, ఈ పని ఎందుకు చేస్తున్నాము అని. అప్పుడు అంటే ఇది నీకు కోపం వస్తుందా, కోపం రాదా, నువ్వు ఒక కస్టమర్ని రిజెక్ట్ చేస్తావా, ఆ కస్టమర్ని సర్వీస్ చేస్తావా, నువ్వు దేనికి ఎంత రేట్ డిసైడ్ చేస్తావు, వీటన్నిటికీ ఆధారం నీ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అవ్వాలి. అప్పుడు అయినప్పుడు నీ సర్వీస్, నువ్వు ఇచ్చేటువంటి సర్వీసు, నువ్వు చేసేటువంటి వ్యాపారం కన్సిస్టెంట్ గా ఉంటుంది. అండ్ కస్టమర్ సపోర్ట్, కస్టమర్ యొక్క ట్రస్ట్ పొందేందుకు వీలుగా ఉండాలి. ఎందుకంటే నేను బ్రహ్మాండమైన ఇది కస్టమర్ బేస్ పెంచుకోవాలి, నా కస్టమర్స్ మళ్ళీ నా దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు నీ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ బాగుంటేనే ఇది జరుగుతుంది. ఇది బాగుంటేనే నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతావు. ఏ వ్యాపారం అయినా ఫైనల్ గా కస్టమర్ యొక్క నమ్మకాన్ని పొందటము, కస్టమర్ యొక్క అభిమానాన్ని పొందటం మీద ఆధారపడి ఉంటుంది. సో విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ లో అల్టిమేట్ గా మనం కస్టమర్ యొక్క అభిమానాన్ని ఎలా పొందాలనుకుంటున్నాము, ఎలా పొందాలనుకుంటే ఏ రూపంలో పొందాలనుకుంటున్నాము, ఆ రూపంలో పొందడానికి నువ్వేం చేస్తున్నావు అనేదాన్ని మనం డిసైడ్ చేసుకోవటం. సో హౌ టు క్రియేట్ యువర్ విజన్ అండ్ మిషన్. మీ విజన్ అండ్ మిషన్ ఇప్పుడు మీరు రాసుకోవాలి. మీరు నిజంగా మీకు నచ్చింది మీరు చేద్దాం అనుకున్నట్టయితే, నాకు రాత్రికి రాత్రి రేపు పొద్దున కల్లా, మార్నింగ్ కల్లా మీరు విజన్ అండ్ మిషన్ నాకు పెట్టాలి. ఫస్ట్ విజన్ అండ్ మిషన్ లో వాట్ చేంజ్ విల్ ఐ మేక్, నేను ఎలాంటి ఆ ఇది తీసుకొస్తాను. సరే హడావిడిగా చేశాను, దీంట్లో యానిమేషన్ మిస్ అయ్యి దీన్ని ఇదైంది. నేను ఏ మార్పు తీసుకొస్తాను. ఎస్, దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీది ఏ వ్యాపారంలో ఉన్నా, నువ్వు వ్యాపారంలో లేకపోతే ఏమైంది, నువ్వే ఫస్ట్ వ్యాపారం పెట్టట్లేదుగా, నీదే ఫస్ట్ బట్టల కొట్టు కాదు కదా, నీదే ఫస్ట్ బంగారం కొట్టు కాదు కదా, నీదే ఫస్ట్ స్కూల్ కాదు కదా, నీలాగా ఈ వ్యాపారంలో చాలా మంది ఉన్నారు కదా. నువ్వు వ్యాపారంలోకి ఏ మార్పు తీసుకురావడానికి వచ్చావు, కేవలం డబ్బులు సంపాదించేందుకు వచ్చావా, లేదా నువ్వు వ్యాపారంలోకి రావటం వల్ల కస్టమర్కి కానీ సమాజానికి కానీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమన్నా ఉందా, నువ్వు తీసుకురాదలుచుకున్నావా. దాని వలన మాత్రమే నీ యూనిక్ ఐడెంటిటీ, నీ ప్రెజెన్స్, నీ గుర్తింపు ఉంటుంది. తర్వాత దాన్ని 5 కనీసం విజన్ స్టేట్మెంట్ మినిమం 5-10 ఏళ్ళు ముందు ఊహించుకుని పెట్టుకోవాలి. విజన్ స్టేట్మెంట్ మరీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊహించడం కష్టమని మీరు అనుకుంటే కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుకు ఊహించుకోండి. బీ ఫోకస్డ్, అంబిషియస్ అండ్ హానెస్ట్. కొంచెం
ఇదిగా పాజిటివ్గా సక్సెస్ అయితే ఎంత బాగా సక్సెస్ అవుతారో ఊహించుకోండి. కానీ ఏం సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి 100 చేసేద్దాం అనుకోకండి పనులు. ఒక రంగంలో మాత్రమే ఎవరైనా సక్సెస్ కాగలరు. విరాట్ కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అవ్వగలడు. ఇవాళ చెప్పాలంటే నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయితే టెస్టులో అవ్వగలడు, లేకపోతే వన్డేల్లో అవ్వగలడు, లేకపోతే T20లో అవ్వగలడు. అంటే విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయాడులే, ఊరినే చెప్తున్నాను. ఆ అంతేగాని అన్నిట్లోనూ అయిపోవాలి నెంబర్ 1 అని పెట్టుకుంటేనే ఇవాళ ఎక్స్ట్రా. అట్లాంటిది నువ్వు బ్యాట్స్మెన్ తో పాటు నేను ఆల్రౌండర్ అవ్వాలి, లేకపోతే ఏకంగా ఇది ముత్తై మురళీధరన్ దాకా నాకు 600 వికెట్లు తీయాలి, విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ లాగా 100 సెంచరీలు చేయాలి అని రెండు పెట్టుకుంటే ఏది అవ్వదు. కనుక ఫోకస్డ్ గా ఉండండి. అయితే అదే సందర్భంలో బాగా అచీవ్ చేద్దాం అనుకోండి. ఈ ఫోకస్డ్ గా ఉండటం అనే మాట మన టేబుల్ మెంబర్స్ లో చాలా మందికి చెప్తున్నాను నేను. ఒకే దాని మీద ఫోకస్డ్ గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతారు, మీకు ఆల్రెడీ సక్సెస్ కనపడుతోంది. ఒకసారి అన్ని పనులు చేసేద్దాం అనుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు పనులు, కానీ వాళ్ళకి తృప్తి ఉండదు, వాళ్ళ కస్టమర్లకి తృప్తి ఉండదు. చివరికి ఎటు వెళ్తున్నామో ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తే తర్వాత తెలియదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అంబిషియస్ గా ఉండండి, హానెస్ట్ గా ఉండండి. నేను మొన్న ఒకసారి చెప్పాను మా సాఫ్ట్వేర్ ఫ్రెండ్ కి, ఏమంటే మామూలు వ్యాపారంలోకి ఇప్పుడు నేను, కృష్ణమూర్తి గారు, అశోక్ గారు, ఆ, రత్నశేఖరు, మేము 1 కోటి రూపాయలు సంపాదిస్తాము, ఆ, మేము రిటైర్ అయిపోయే లోపల, లేకపోతే 10 కోట్లు సంపాదిస్తాము అంటే చాలా గొప్ప అనమాట, టిక్ పెట్టుకోవచ్చు. వేముల వెంకటేశ్వర్లు గారికి ఉన్న ధైర్యం లాగా మేము 100 కోట్లు సంపాదిస్తాం అనకపోవచ్చు దీని ద్వారా. కానీ నువ్వు సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చావు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండి నువ్వు 25 30 ఏళ్ల వయసులో ఉన్నావు అంటే నీకు 50 60 ఏళ్ళ వయసు వచ్చేసరికి 1000 కోట్లు సంపాదిస్తాను అనుకోవచ్చు, అనుకోవాలి. అనుకుంటేనే సాఫ్ట్వేర్ ఇది. సో మీ రంగాన్ని బట్టి మీరు అంబిషియస్ గా డెసిషన్, మీ విజన్ పెట్టుకోండి, తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇది అయితే ఆనెస్ట్ గా ఉండండి. ఆనెస్ట్ గా అంటే ఎవరన్నా మోసం చేసి ఇంకోటి కాకుండా నీ టాలెంట్ పెంచుకోవడం ద్వారా నువ్వేం చేయగలవు, నిజంగా సర్వీస్ చేయడం ద్వారా నువ్వేం చేయగలవు అనేది మీరు ఆలోచించండి. అండ్ వాట్ టు డూ మిషన్ స్టేట్మెంట్ లో వాట్ డూ ఐ డూ, నేను ఏం చేయగలను, నేను ఎవరికి సర్వీస్ చేస్తాను, అట్లాగే నా పని మిగిలిన వాళ్ళకన్నా ఎంత భిన్నంగా చేసి ఎంత భిన్నమైన ఫలితాలు పొందగలుగుతాను. ఈ 3 విషయాలు మనం మిషన్ స్టేట్మెంట్ లో చూడాలి. నేను ఏం చేస్తాను, ఎవరి కోసం పని చేస్తున్నాను, మిగిలిన వాళ్ళకన్నా డిఫరెంట్ గా ఏం చేస్తాను. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాలంటే, ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, టైలర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెషనల్ యొక్క వాల్యూ ఏంటంటే దాన్ని QQS అంటారు. QQS అంటే ఎంత, ఎన్ని రోజుకి ఎన్ని షర్ట్లు కుడతాడు, అది ఒక క్వాంటిటీ. ఒక క్యూ. రెండో క్యూ ఎంత క్వాలిటీతో కుడతాడు, రెండో క్యూ. ఎస్, అతను కుట్టే దాంట్లో స్పెషాలిటీ ఏముంటుంది. ఈ 3 QQS ఫార్ములా మీ బిజినెస్ కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఎంత బిజినెస్ చేస్తున్నారు, ఎంత క్వాలిటీ బిజినెస్ చేస్తున్నారు, మీ యూనిక్ స్పెషాలిటీ ఏంటి, ఈ 3 తెలుసుకుంటేనే మీరు మీ బిజినెస్ వాల్యూని పెంచుకోగలుగుతారు. సో వాట్ డూ ఐ డూ, హూమ్ డూ ఐ సర్వ్, అండ్ వాట్ మేక్స్ అస్ డిఫరెంట్, నన్ను డిఫరెంట్ గా చేసేది ఏంటి. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి ఒక నిమిషం, నేను టైం అంకు చూస్తున్నాను. విజన్, ఒక సెంటెన్స్ లో విజన్ రాసేందుకు ట్రై చేయండి. వాట్ డు ఐ వాంట్, పర్లేదు రఫ్ గా రాయండి, నేను అడగను, ట్రై చేయండి. వాట్ డు ఐ వాంట్ మై బిజినెస్ టు బికమ్, అంటే విని వదిలేయకుండా ఇక్కడ నుంచి ఒక ఆలోచన బీజాన్ని మీతో పాటు తీసుకెళ్ళండి. నా బిజినెస్ నేను ఏ స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను టైం చూస్తున్నాను. ఓకే, 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, నైస్. దట్ ఈస్ రైట్ మిషన్. నౌ రైట్ ఇన్ 1 సెంటెన్స్, ఒక సెంటెన్స్ లోనే రాయండి. వాట్ డూ ఐ డూ, ఫర్ హూమ్ ఐ డూ, అండ్ ఈ 3 కలిపి ఎవరి కోసం పని చేస్తున్నాను, ఏం పని చేస్తున్నాను, ఎలా చేస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 minute.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ. సో ఇక్కడ రాసింది ఫైనల్ కాదు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాడిఫై చేసుకోండి. దిస్ ఈజ్ రఫ్. దిస్ ఈజ్ టేక్ ఇట్ యాజ్ ఏ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ గా తీసుకుని మాడిఫై చేసేదానికి ట్రై చేయండి. రైట్. సో విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ రాసుకుంటే సరిపోతుందా? మన చిన్న బిజినెస్లు కనుక మనమే రాసుకుని మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచిస్తే సరిపోతుంది. కానీ పెద్ద బిజినెస్లు అవుతున్నప్పుడు దాని విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ దాని సంగతి వేరే ఉంటుంది. మనం చిన్న బిజినెస్లు అంటే నా ఉద్దేశం మీరు ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు అని కాదు. 20-25 మంది లోపల స్టాఫ్ ఉన్నవాళ్ళు, ఎవరైతే టాప్ మేనేజ్మెంట్ కింద బాటం లేయర్ యొక్క అందరికన్నా అడుగు స్థాయి ఎంప్లాయీ ఎవరున్నారో ఆ ఎంప్లాయీ డైరెక్ట్ గా టాప్ స్థాయి లీడర్ ఎవరున్నారో అంటే బిజినెస్ ఓనర్ ఎవరున్నారో ఆయనతో మాట్లాడగలిగే స్థితిలో ఉన్నప్పుడు అది చిన్న బిజినెస్ కింద లెక్క. నాకు తెలిసి మన బిజినెస్ టేబుల్లో మనం ఉన్న బిజినెస్ లో అన్ని అలాగే ఉన్నాయి చుట్టుపక్కల. కనుక నేను చిన్న బిజినెస్లు అంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ ద టర్న్ ఓవర్, ఇట్స్ అబౌట్ హౌ వీ డూ ద బిజినెస్. మన బిజినెస్ ఎట్లా చేస్తాము అనే దాని గురించి. సో దీన్ని విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ని ఆచరణలోకి తీసుకురావడం ఎలాగా? రాసుకుని కాగితం మీద పెట్టుకుంటే అవి అక్షర రూపంలోనే ఉంటాయి. సో కొంచెం క్విక్ గా చూద్దాం దాని సంగతి. విజన్ అండ్ మిషన్ షుడ్ గైడ్ ది వర్క్ డైలీ. మీ రోజువారీ వర్క్ ని మీ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఇది చేయాలి. నేను రమేష్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళు విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అక్కడ అన్ని చోట్ల అతికిచ్చి పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలు అన్ని చోట్ల పెడుతున్నాయి. ఫాలో అయినా లేకపోయినా కనీసం తెలియడానికి గుర్తుండేందుకు. ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. నాట్ జస్ట్ ఏ పోస్టర్ ఆర్ ఏ టూల్ ఫర్ యాక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఒక పోస్టర్ మాత్రమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అందుకనే విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ మీ దగ్గర 25 మంది ఎంప్లాయీ ఉంటే 25 మంది ఎంప్లాయీకి ఆ విజన్ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటో, నువ్వు ఎందుకు రాసావో, నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే నీ మిషన్ స్టేట్మెంట్ ఇది చేయాలి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను కాదు, మన బిజినెస్, మన సంస్థ 30 ఏళ్లలో 15 ఏళ్లలో ఈ స్థాయికి వెళ్ళబోతోంది. మనం ఈ స్థాయికి వెళ్ళబోతే 15 ఏళ్లలో మనం ఈ స్థాయికి వెళ్తే ఇప్పుడున్న మనం 25 మంది ఎంప్లాయీస్ 250 మంది ఎంప్లాయీస్ 2500 మంది ఎంప్లాయీస్ అవుతారు. మొట్టమొదటి ఉన్న 25 మంది ఏమవుతారు? టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎంప్లాయీస్ అవుతారు. సో మన బిజినెస్ టర్న్ ఓవర్ 1000 కోట్లు అయితే మీ అందరి టర్న్ ఓవర్ సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు అవుతుంది అనేది వాళ్ళ మనసులోకి మనం ఎక్కించగలగాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మొదల నుంచి ఉంటే యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫోసిస్. చూడండి, ఇన్ఫోసిస్ లో మొదలు పెట్టినప్పుడు 88 మంది 9 మంది ఉన్నారు. నేను మీకు ఐ కెన్ ప్రొవైడ్ యూ పోస్టర్స్ ఆఫ్ ఇది. ఇవాళ ఆఫ్టర్ 30 years అది 9 మందిలో కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? ఒక్కొక్కళ్ళు 1000 కోట్లు సంపాదించారు, 1000 నుంచి లక్షల కోట్లు. ఇది కనుక అది మనం మన టీంలో వాళ్ళందరికీ ఎక్కించాలి. దాన్ని బట్టి వాళ్ళతో పని చేయించాలి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనం చెప్పినట్టు చేస్తే ఏ స్థాయికి వెళ్తారో అనేది మనం అక్కడ వాళ్ళ మనసులోకి ఎక్కించగలగాలి. సో 3 ways, సింపుల్ గా 3 విషయాలు మాట్లాడుకుంటే సాధ్యమైనంత స్పష్టంగా సాధ్యమైన ఎక్కువ సార్లు వాళ్ళకి అది చెప్పండి. బుర్రకెక్కాలి, 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 ఆచరణలో కనపడాలి, కనపడాలి. మీటింగ్స్ లో చెప్పండి ప్రతిసారి. అందుకోసమే మనకి ఎందుకు చేయిస్తారు జేసీఐ విజన్ అండ్ మిషన్? ఎన్నిసార్లు చదివిస్తున్నారు మనకి? వాళ్ళు వచ్చేసింది మనకు తెలియకుండానే మనం దాని గురించి ఆలోచిస్తాం. ఎందుకు పెద్ద పెద్ద సంస్థలన్నీ ఎందుకు చేస్తున్నాయి? మీరు రేపొద్దున విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ రాసుకుంటే ప్రతిరోజు పని మొదలెట్టేటప్పుడు, ప్రతి మీటింగ్ మొదలెట్టేటప్పుడు మీ ఎంప్లాయీస్ తో దాన్ని చెప్పించండి. సాధ్యమైనంత ఎక్కువ మంది తిరిగే మీటింగ్ హాల్స్ లో, లంచ్ హాల్స్ లో, ఆ కస్టమర్ కూర్చునే హాల్స్ లో, పనిచేసే హాల్స్ లో వాల్స్ మీద వాటిని పెట్టండి. వ్యాన్స్ లో మీకు సొంత కార్లు వగేరాలు ఉంటే వాటి మీద పెట్టండి, చేయండి. అప్పుడు కానీ వాళ్ళకి అది బుర్రలోకి ఎక్కదు. వినగా వినగా, చదవగా చదవగా. మనం అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్పుకున్నాం. ఏమైనా ఒక అడ్వర్టైజ్మెంట్ 20 సార్లు 25 సార్లు చూస్తే గానీ వాడికి అసలు ఎక్కదు అని. మన దానికి కూడా అంతే. ఇట్ ఈస్ మోర్ దాన్ అన్ అడ్వర్టైజ్మెంట్. అంటే అడ్వర్టైజ్మెంట్ కన్నా కష్టమైన విషయం ఇది మనసులోకి ఎక్కడానికి. కనుక చేయాలి. ఈ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఎలా పనిచేయాలి అనేది మన ఆ, విజయవాడలో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చేస్తారు. నేను వాళ్ళకి తెలుగులోంచి ఇంగ్లీష్లో విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ నేను తెలుగులోకి నేనే ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్
విజిట్ చేస్తే ఎలక్ట్రానిక్స్ లో గోడల మీద రాసున్న తెలుగు వాక్యాలు నేను రాసినవి. ఆ, ఎప్పటి నుంచో 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం చేశాను నేను వాళ్ళకి ఈ పని. మొత్తం అన్ని గోడల మీద ప్రింటులు తీసి అప్పుడే పెట్టారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నేను చాలాసార్లు లేనంటే ఈ మధ్య మంగళగిరికి మారిపోయింది ఎలక్ట్రానిక్స్, నేను వెళ్ళలేదు. బట్ అది పెట్టాలి. అంటే ప్రపంచ స్థాయిలో మనం అవ్వాలి అని కలగనటం కాదు, మన పనితీరులో ప్రపంచ స్థాయి మార్పులు రావాలి. అలా రావటం నేను ఎలక్ట్రానిక్స్ ఆ స్థాయికి వెళ్ళటం నేను చాలా దగ్గరగా చూశాను. ఎలక్ట్రానిక్స్ ఒకటే కాదు, మన విజయవాడలో విలాన్ అన్న ఒక కంపెనీ ఉంది. ఇది అండర్ గార్మెంట్స్ కంపెనీ. వాళ్ళు ఇలాగే చేస్తారు. చాలా ఉన్నాయండి విజయవాడలో, మనకు చాలా ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. లీడ్ బై ఎగ్జాంపుల్. మీరు విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ చెప్పడం కాదు, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఉన్నట్టు ఓనర్ బిహేవియర్ ద్వారా ఓకే విజన్ ని ఇలాగ ఇంప్లిమెంట్ చేయాలి అని మీరు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వాళ్ళకి తెలియాలి. అండ్ లింక్ టు టాస్క్స్, ప్రతి పనిలోనూ. అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనుషుల్ని మీ విజన్ కి తగిన వాళ్ళని, మీ మిషన్ కి తగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. పని చేస్తున్నప్పుడు అవి చేస్తున్నారా లేదా చెక్ చేయండి. ఆ రకంగా పని చేస్తున్న వాళ్ళకి మీరు రివార్డ్స్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కేవలం చెప్పడమే కాకుండా దాన్ని ప్రోత్సహించేందుకు ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవాలి. బిల్డ్ ఏ కల్చర్ ఆఫ్ అలైన్మెంట్. కల్చర్ అంటే ఏంటో అనుకోకండి. కల్చర్ అంటే బొట్టు పెట్టుకోవటం, బట్టల్లో భాషల్లో మార్పు కాదు. కల్చర్ అంటే ప్రవర్తనలో మార్పు. కొంచెం టైం పట్టిన ఒక కథ చెప్తాను నేను. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే మన కల్చర్కి ఫారిన్ కల్చర్కి ఉన్న తేడా ఏంటి అనే దాని గురించి చెప్తూ ఈ కథ చెప్పారు. యాక్చువల్గా ఒకసారి ఆయన 1970లు ఆ టైంలో ఎలక్షన్ ఏజెంట్గా, ఎలక్షన్ ఆఫీసర్గా ఒక పల్లెటూరులోకి వెళ్ళారు. పల్లెటూరులోకి ఎలక్షన్ ఆఫీసర్గా వెళితే ఒక అమ్మాయికి ఓటు ఉంది. ఆ ఓటు, అమ్మాయి పేరు ఫర్ ఎగ్జాంపుల్ రంగమ్మ అనుకోండి. రంగమ్మ భర్త పేరు గంగయ్య అనుకోండి. కానీ ఆ ఓటర్ లిస్టులో రంగమ్మ భర్త పేరు గంగయ్య అని కాకుండా రంగయ్య అని పడింది ప్రింట్. అక్కడికి వెళ్ళిన తర్వాత రంగమ్మ భర్త పేరు రంగయ్య అని అడుగుతాడు ఓటర్ ఆఫీసర్. అప్పట్లో ఓటర్ ఫోటో ఐడెంటిటీ లేదండి, లేకుండా అడిగితే అవును అని అమ్మాయి తలకాయ ఊపితే రెండు పార్టీల వాళ్ళు అది అమ్మాయి ఓటు అని అందరికీ తెలుసు, ప్రింట్ మిస్టేక్ పడిందని అందరికీ తెలుసు. అది పల్లెటూరు. అందరూ తలకాయ, ఈ అమ్మాయి చేయాల్సిందేంటి, అక్కడికి వెళ్ళి ఆ ఓటర్ లిస్ట్ లో ఆయన పేరు చదవంగానే రంగమ్మ భర్త పేరు రంగయ్య అని చదివితే తలకాయ ఊపాలి. ఒరిజినల్ గా భర్త పేరు గంగయ్య, అక్కడ రంగయ్య అని ఉంది. రంగయ్య అని చదివితే తలకాయ ఊపాలి. ఆ అమ్మాయికి అందరూ ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. పల్లెటూరులో ఒక ఓటుకి చాలా వాల్యూ ఉంటుంది. ఏమని, నువ్వేం లేదమ్మా అసలు నోటితో కూడా ఏం చెప్పొద్దు, నీ భర్త పేరు అసలు ఎలాగో చెప్పరు మన పల్లెటూళ్ళలో హిందూ సాంప్రదాయంలో, కానీ తలకాయ ఊపు చాలు అని చెప్పారు. అక్కడ దాకా వెళ్ళి అమ్మాయి, అతను రంగమ్మ భర్త పేరు గంగయ్య ఏమ్మా అంటే అమ్మాయి ఏడ్చుకుంటూ తలకాయించుకుని ఓటు చీటి చించుకుని వెనక్కి వచ్చేసింది. ఏమన్నా అంటే ఓటు కోసం అని మొగుడి పేరు మార్చి చెప్పాలా అని అంది అమ్మాయి. ఇదే సమయంలో మనకి ఇంకో కథ ఉంది, ఇంగ్లీష్ టెక్స్ట్ లో కూడా ఉంది. దీన్ని ప్యారిస్ ప్రతివత అంటారు. ప్యారిస్ లో భర్త చచ్చిపోయాడు, అక్కడ వాళ్ళు సమాధికి సిమెంట్ చేశారు. ఒక అమ్మాయి కూర్చుని సమాధిని విసనకర్రతో విసురుతోందట. అటు నుంచి వెళ్తున్న ఆయన అడిగాడు, బా ఎంత గొప్ప స్త్రీ, భర్త చచ్చిపోయిన తర్వాత సమాధికి కూడా విసురుతుంది అని. ఏమ్మా సమాధికి విసురుతున్నావు, మీ ఆయన అంటే నీకు అంత ప్రేమ అని. ప్రేమ పడా, మా ఆయన చచ్చిపోయేటప్పుడు నాతో ఒక ఒట్టేయించుకున్నాడు, కనీసం నా సమాధి ఆరేంత వరకన్నా ఎవరిని పెళ్లి చేసుకోవద్దని, తొందరగా ఆరుతుందని విసురుతున్నాను. సో అక్కడ భర్త పోగానే వేరే పెళ్లి చేసుకోవడం అనేది చాలా నార్మల్ విషయం. అది వాళ్ళ కల్చర్, వాళ్ళ డైలీ బిహేవియర్. గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ వాళ్ళ కల్చర్ని ఏం అవమానించట్లేదు. అక్కడ కూడా ఒక భర్త ఉండంగా, భర్తతో వివాహ బంధంలో ఉండంగా వాళ్ళు ఇంకొకళ్ళు వంక చూడరు. భర్త పోతేనే లేదా భర్త నుంచి విడాకులు తీసుకుంటేనే ఇంకోళ్ళ వంక చూస్తారు. అక్కడ కూడా భర్త ఉండంగా ఇంకొకళ్ళ వంక చూస్తే అది తప్పే, భార్య ఉండంగా ఇంకోళ్ళ వంక చూస్తే తప్పే అక్కడ కూడా. సో నేను అక్కడ కల్చర్ని విమర్శించట్లేదు, జస్ట్ వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణి, మన ఆలోచన ధోరణి సంగతి మాట్లాడుతున్నా. ఇక్కడ అమ్మాయి ఏముంది, జస్ట్ తలకాయ ఊపమన్నాం, పేరు మార్చడానికి గంగయ్య బదులు రంగయ్య అని ఉంటే తలకాయ ఊపమంటే ఏదో ఓటు కోసం అని నేను భర్త పేరు మార్చుతానా మనసులో అంటానికి అమ్మాయి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ అంత విలువ ఇచ్చేవాడు. అందుకని నేను ఇప్పుడు ఇలా ఉందని నన్ను అడగండి. ఇట్స్ ఏ స్టోరీ ఇన్ ద 70s. సో కల్చర్ అంటే అది. ఆ కల్చరు, నేను ఈ తప్పు చేస్తానా, నేను ఈ కస్టమర్తో అబద్ధం ఆడతానా, నేను ఈ ఓనర్తో అబద్ధం ఆడతానా, నేను ఈ విషయంలో ప్రాపర్గా లేని ప్రోడక్ట్ ప్రాపర్గా ఉందని తలకాయ ఊపుతానా,
మన యొక్క టీములో, మన యొక్క సంస్థలో మనం ఆ కల్చర్ తీసుకురావాలి. ఆ కల్చర్ తీసుకురావటం అంటే ఆ బిహేవియర్ లో మార్పు తీసుకురావటం. ఆ బిహేవియర్ లో మార్పు, ఓనర్ బిహేవియర్ లో మార్పు తీసుకొచ్చి, నా ప్రవర్తన ఇలా ఉంది, నన్ను చూసి మీరు కూడా ఉండండి, మనందరం కలిసి బాగుపడతామని ఓనర్ చెప్పగలిగితేనే అది అవుతుంది. సో విజన్ స్టేట్మెంట్ మీరు రాసుకుంటున్నారు అంటే అర్థం, నేను ఇలా ఉండాలి అని మీరు నిర్ణయించుకుని మీరు ప్రకటిస్తున్నారని అర్థం. ఇట్స్ నాట్ ఈజీ. అందుకని ఇప్పటిదాకా మీరు రాయకపోతే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ రాస్తే బాగుపడతామని చెప్తున్నా. యూజ్ విజన్ అండ్ మిషన్ టు డ్రైవ్ హైరింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ రికగ్నిషన్. సో ఎప్పుడు కూడా మీరు హైరింగ్ చేసుకునేటప్పుడు నా విజన్ కి వీళ్ళు సూట్ అవుతారా, మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నా విజన్ కి తగినట్టే ఈ ట్రైనింగ్ ఉందా, నా మిషన్ కి ట్రైనింగ్ ఉందా, మీరు అవార్డులు రివార్డులు ఇచ్చేటప్పుడు దానికి తగినట్టే ఉందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అది ఓనర్ చేతిలోనే ఉంది, ఓనర్ మీదే ఉంది. చిన్న సంస్థల్లో మరీ మరీ ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు నమ్మకం లేని విజన్ మీరు రాయొద్దు, మీకు నమ్మకం లేని మిషన్ మీరు రాయొద్దు, కానీ రాసిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకురండి. సో డైలీ వర్క్ కి ఎగ్జాంపుల్ చెప్తే, ఉదాహరణకి మీరు ఫ్రెండ్లీ సర్వీస్ అన్నారనుకోండి. అంటే మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, అవతల వాళ్ళు చెప్పింది వినాలి, మీరు మళ్ళీ ఫాలో అప్ చేయాలి. ఒక ఫ్రెండ్కి మీరు ఎట్లా చేస్తారో అలా చేయాలి. సరే, ఫ్రెండ్ కూడా నేను ఇచ్చిన మాట మర్చిపోతానంటే అంటే నేను చేసేది ఏం లేదు. క్వాలిటీ ప్రామిస్, డబుల్ చెక్ ఫర్ డిఫెక్ట్స్. మేము క్వాలిటీ ఇస్తాము అంటే వాళ్ళు తప్పు పట్టుకునే దాకా ఆగకుండా నా వర్క్ లో తప్పు ఉందేమోనని ఒకటికి రెండు సార్లు మనమే చెక్ చేసుకోవాలి. సపోర్ట్ ఫర్ లోకల్ కమ్యూనిటీ అని రాసుకున్నారు అనుకోండి, మీరు మిషన్ లోనో ఇంకొకటో. సో సాధ్యమైనంత వరకు మీరు లోకల్ కమ్యూనిటీ నుంచే కొనటము, లోకల్ కమ్యూనిటీ వాళ్ళనే మనం రిక్రూట్మెంట్ తీసుకోవటం చేయాలి. అంటే మీరు రాసుకున్న స్టేట్మెంట్ మీ యాక్షన్స్ లో ప్రతిఫలించాలి, మీ పనుల్లో. సో మేక్ యువర్ ఓన్ టీమ్ ఓన్ ఇట్. అందుకోసమే మీ టీము, మీరు విజన్ మిజన్ రాసుకుంటే కాదు, మీ టీం అందరూ దాన్ని నా సొంతము, ఇలా చేస్తే మనం బాగుపడతామని వాళ్ళు నమ్మాలి. సో మామూలుగా కొంచెం పెద్ద టీమ్స్ అయినప్పుడు ఏం చెప్తామంటే, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ మీరు గుడ్డిగా రాయకండి, వాళ్ళతో కలిసి డిస్కస్ చేసి ఇది ఓకేనా, ఇందులో మార్పులు ఏమైనా చేయాలా అని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయండి అని చెప్తాం. సో మీకు అంత అవసరం ఉండి, మీరు పార్ట్నర్స్ కీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయండి. షేర్ ఇట్ రెగ్యులర్లీ. ఫైనలైజ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు గుర్తు చేయండి. మన మనుషులకి మనకి వాళ్ళు చాలా డైవర్షన్స్ ఉన్నాయి. మన విజన్ మన మిషన్ మనమే మర్చిపోతాం. అందుకనే బోర్డు రాసుకోవాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ రోజుకి ఒకసారి చదవాలి, వీలుంటే లంచ్ బిల్ తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలి. అలా ఏర్పాటు చేసుకోండి. సెలబ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాల్యూస్. మనం అక్కడ రాసుకున్న తగ్గట్టుగా ప్రవర్తించిన దాన్ని, ఎవరు ప్రవర్తించినా దాన్ని గుర్తించి మెచ్చుకోవటం. సో గివ్ పాజిటివ్ రికగ్నైజేషన్. తప్పితే గుర్తించడం కాదు, అక్కడ జరిగింది మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు రికగ్నైజేషన్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. గివింగ్ పాజిటివ్ రికగ్నైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సందర్భాల్లో మనం మిస్ అవుతుంటాం అందరం. మనకి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, దీన్ని మనం సరి చేసుకోవాలి. సో రికగ్నైజ్ విజన్ ఛాంపియన్స్, అది మళ్ళీ ఇందాక చెప్పాను. పాజిటివ్ రికగ్నైజేషన్ గుర్తుపెట్టుకోండి. దురదృష్టవశాత్తు మన విజన్ మనకు గుర్తుండాలి, మన విజన్ కి తగినట్టు ఎదుటివాడు ప్రవర్తిస్తున్నాడు అని మనం గుర్తించాలి, ఆ గుర్తించిన దాన్ని మనం పొగిడేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ మూడు జరగాలి. ఇది జరగటం తేలిక కాదు, మీరు ఎంతో ప్రాక్టీస్ చేస్తే అనుకుంటే కానీ సాధ్యం కాదు. సో ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, విజన్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అది, మిషన్ అంటే అలా వెళ్ళటానికి మనం ఏం చేయాలో అది, కల్చర్ అంటే హౌ డు వి డూ ఇట్ డైలీ. సో ఆ పై రెండు విషయాల్ని మనం రోజువారీ పనిలో ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని. సో దీన్ని మీరు చాలా క్లారిటీతో మీ టీముకి, వాళ్ళ యొక్క పర్పస్ కి మీరు చెప్పగలిగితే, మీ వ్యాపారం ఒక రేంజ్ లో, నిజంగానే ఇంటర్నేషనల్ రేంజ్ లో జరుగుతుంది. ట్రై చేయండి, బిలీవ్ మీ, ఐ సా ఇట్. నేను చాలాసార్లు చూశాను. డెఫినెట్ గా మీలో మార్పు వస్తుంది, మీతో పాటు వ్యాపారంలో మార్పు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి ఇది: ఫీట్ గోస్ వేర్ ద హెడ్ గోస్. ఫీట్ గోస్ వేర్ ద హెడ్ గోస్. తలకాయ ఎక్కడికి వెళ్తే కాళ్ళు అక్కడికి వెళ్తాయి. తలకాయ ఎక్కడికి వెళ్తే కాళ్ళు ఎక్కడికి వెళ్తాయి, కాళ్ళు ఎక్కడికి వెళ్తే తలకాయ ఎక్కడికి వెళ్ళదు. ఆలోచించుకోండి. కల్చర్ ఈట్స్ స్ట్రాటజీ ఫర్ బ్రేక్ఫాస్ట్. మీ కల్చరు మీ స్ట్రాటజీకి తగినట్లుగా ఉండాలి. అంటే మీ స్ట్రాటజీని బట్టి మీ కల్చర్ డెవలప్ అవుతుంది. మీరు ఏ రకమైన స్ట్రాటజీతో ఉంటే ఆ రకమైన కల్చర్ మీకు అలవాటు అవుతుంది. మీకు డబ్బులే సంపాదించాలని స్ట్రాటజీ ఉండి, మీరు మనుషుల్ని వాడేసుకుందాం అనే స్ట్రాటజీ ఉంటే మీ కల్చర్ కూడా చెడిపోతుంది. మనం తినే ఆహారాన్ని బట్టి మన ఇది వస్తుంది కదా, ఆరోగ్యం. సో మీరు చేసే పనిని బట్టి మీ కల్చర్ ఏర్పడుతుంది. ఇది మీరు చూసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అశోక్ గారు. ఓవర్ టు అశోక్ గారు.
థ్యాంక్ యూ సుబ్బారావు గారు. చాలా మంచి మంచి విషయాలు, చాలా రీసెర్చ్ చేసినట్టుగా కనబడింది మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను. అన్ని ఏరియాస్ ని కనెక్ట్ చేస్తూ చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా మంచి మంచి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పడం జరిగింది. బహుశా మన మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి members అందరూ కూడా దీని నుంచి బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాను. సో మన మెంబర్స్ ఎవరైనా ఏదైనా దీనిపైన ఫీడ్బ్యాక్ కానీ లేదా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి కనుక మిమ్మల్ని అడుగుతారు. కొంచెం వివరంగా చెప్పండి సార్. ప్లీజ్ మెంబర్స్ డౌట్ ఏమైనా ఉంటే కనుక వేముల వెంకటేశ్వర గారు మీరు అడిగిన మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు సుబ్బారావు గారు ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఆ, ఏదైతే రాసుకుంటారో అది జరుగుద్ది అనే దాంట్లో ఎన్నో ఉదాహరణలు, ఎంతమంది మోటివేషన్ స్పీకర్లు ఏది చెప్పినా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అని గోల్ సెట్టింగ్ లాగా ఉంటాయి. మా టైంలో అయితేనేమో 864 బాంబ్లో 8 స్టెప్స్ అని ఫస్ట్ అసలు జాయిన్ కాగానే ఒక ఏం పెట్టుకోమని అని ఉంటది. ఇప్పుడు ఆయన సార్ చెప్పిన దాంట్లో ఎవరైనా సరే 100 సంవత్సరాలు లైఫ్ మొత్తం, ఇప్పుడు మనం పెద్దవాళ్ళు పొలాలు కొన్నా, మనకు ఇల్లు ఏర్పాటు చేసినా, ఫ్లాట్ ఏర్పాటు చేసినా అది 3 తరాలు మన అందరికి ఉంటది. అట్నే మనం ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా, ఉద్యోగం చేసుకుంటే రిటైర్ అయిపోయి ఆ పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్, ఇప్పుడు పెన్షన్ కూడా లేవనుకోండి. సొంతంగా ఎదగటానికి గంప గారు కూడా చెప్తారు, ఉద్యోగం చేస్తే ఒకళ్ళు వాళ్ళని బతికేయడానికి. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో కూడా ఫస్ట్ ప్రపంచం 100 సంవత్సరాలు చెప్పుకుంటే వాళ్ళంతా మనం ఉపయోగించుకొని డెవలప్మెంట్ అయింది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్. చిన్న తమలపాకులు అమ్ముకునే వాళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి నేను మాచర్లో చూస్తున్నా, వాళ్ళు బిజినెస్ మీద చేసి వాళ్ళు ఒక ఇల్లు ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించుకొని వాళ్ళు చేసుకుంటారు. ఒక వ్యాపారం అనేది రొటేషన్ లో అనేది ఎంతైనా రావడానికి సంపాదించుకోవచ్చు. అరటికాయలు బండి మీద అతను కూడా రోజు డబ్బులు సంపాదిస్తారు. కూరగాయల కొట్ల వాళ్ళు కూడా హోల్సేల్ చేసుకుంటా, రిటైల్ చేసుకుంటా కూడా వాళ్ళు కూడా డబ్బులు. వ్యాపారం అనేది ఒక ఆ గుజరాత్ వాళ్ళు వ్యాపారం చేసి డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ సెట్టింగ్ రాసుకునే విధానం ఒక అచీవ్మెంట్ లాగా పెట్టుకొని జీవితంలో పైకి రావడానికి మంచి అవకాశం ఉంది. సుబ్బారావు గారు చెప్తే నా పేరు 3-4 సార్లు ఉదయించారు. ఈ బిజినెస్ లో ఉన్నది అంటే ఇలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికి సంపాదించుకునే అవకాశం ఉంది. నేను ఒక ఇండస్ట్రీ పెట్టినా ఒక 20 మందికో 30 మందికో నేను జాబ్ ఇవ్వగలను నా లెవెల్కి. కానీ దీంట్లో నేను మోటివేషన్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని కాపాడగలిగిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎంత టీంలు వచ్చినా, లక్షల మంది వచ్చినా కానీ వాళ్ళందరికీ మనం ముందు రోజుల్లో మనం ఉన్నా లేకపోయినా అందరికీ ఆదర్శంగా నిలబడటానికి చరిత్ర ఉండే బిజినెస్ ఇది. 100 years మన తరాలు 3 తరాలకు వచ్చే సిస్టమ్ కాబట్టి నేను ఎప్పుడు చెప్పినా ఆ పాయింట్ చెప్తుంటా నేను. సరే, దాన్ని ఉదాహరణ తీసుకొని సార్ చెప్పిండ్రు. అందరికీ అది ఒక బ్రాండ్ లాగా ఎవరికోళ్ళు చెప్పిన దాంట్లో బ్రాండ్ గా ఎదగాలనేది మీరు పెట్టిన ట్యాగ్ లైన్ ఉంది. మనం మర్చిపోయిన దాంట్లో స్టార్టింగ్ లో ఇలా విమాన ప్రమాదం వాళ్ళది ఒకటి అనుకున్నాం, అది కూడా చెప్పలేకపోయినాం స్టార్టింగ్ లోనే. ఆ బ్రాండ్ అనేది డెవలప్మెంట్ ఎవరికి వాళ్ళు పర్సనల్. ఇప్పుడు సుబ్బారావు గారు బ్రాండ్ అయిపోయాడు మనకి. ఆయన ఆ రోజుల్లో పుస్తకాలు రాసి ఈ దీంట్లో ట్రాన్స్లేషన్ రాసిండ్రు. ఇవాళ ఎక్కడ చూసినా కానీ మొన్న భీమవరం పోయి ట్రైనింగ్ ఇచ్చి వచ్చారు. ఇంపాక్ట్ లో కూడా కోచ్, సెంట్రల్ కమిటీలో కూడా పదవి ఉంది ఆయనకి. అట్లా సుబ్బారావు గారు అంటే బ్రాండ్. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జేసీఐలో మన వాళ్ళు పిల్లలు కూడా పదవులు తీసుకుంటూ ఒక నేర్చుకుంటారు. ఆ బ్రాండ్ ఎవరికి వాళ్ళు ఇమేజ్ చేసుకుంటూ అందరం పైకి వస్తాం. మన దాంట్లో ఏంటంటే నేను చేసే దాంట్లో మన అందరం కూడా ఆరోగ్యం కాపాడుకుంటూ డబ్బులు సంపాదించే విధానం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. హ్యాట్సప్. రికార్డ్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది యూట్యూబ్ లో పెట్టే. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. సార్ ఇంకెవరైనా మీ ఫీడ్బ్యాక్ కానీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి సార్. వెంకటరమణ గారు కూడా వచ్చారు ఈరోజు. అదే గమనిస్తున్నాను. వీఆర్ లక్కీ. దీప్తి గారు వచ్చారు, వెంకటరమణ గారు వచ్చారు. సార్ ఇంకెవరికైనా 30 seconds మాట్లాడచ్చా సుబ్బారావు గారు? డెఫినెట్లీ మురళీకృష్ణ గారు చెప్పండి. Really, I am fortunate to be a part of this meeting, sir. Really, I congratulate myself having come to this meeting. మీరు పంపిస్తే లింకు ఏదోలే అనుకుని వచ్చాను తప్ప I never thought it will have this much depth for every entrepreneur, whether new
existing or future entrepreneur. It is quite useful to one and all. Thank you very much, Subbarao. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాట్లాడింది మురళి గారు అండి. అదే పారుపల్లి మురళీకృష్ణ గారు అని, హీఈస్ ఆల్సో అన్ ఇంపాక్ట్ ట్రైనర్. ఓకే ఓకే. సో మనం ఈ వేదిక పై మనం జనాలకి మంచి సెషన్స్ ద్వారా ఇవ్వాలనుకుంటే మంచి మంచి వ్యక్తులందరూ కూడా ఈ వేదిక మనం కలుపుతుందండి. నాకు తెలియదు కదా, చాలా మందిని కలుపుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నండూరు సుబ్బారావు గారు. నేను అడగంగానే దీనికి ఒప్పుకొని మనం ఓపిక్గా సంవత్సరం పాటు చేద్దాం అనుకున్నాము. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలనుకుంటే ప్లీజ్. లేదంటే కనుక అశోక్ గారు మీ వాయిస్ చాలా లోగా ఉంది సార్. అశోక్ గారు ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, అయిపోయింది, మీటింగ్ అయిపోయిందిగా, కానివ్వండి. ఓకే సార్. ఓకే ఓకే. ఎనీవన్, శేఖర్ కానీ దీప్తి రంగా గారు కానీ, లేకపోతే క్లోజ్ చేద్దాం సార్. సో అశోక్ గారు, సార్. లెట్స్ క్లోజ్. ఓకే సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండి. మళ్ళీ మనం కొత్త టాపిక్ తో వచ్చే వారం కలుద్దాం. సార్, ఓవర్ టు అశోక్ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇలాంటి మంచి సెషన్స్ ఇంకా సుబ్బారావు గారు త్వరలో ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎర్లీ నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే స్టార్ట్ చేద్దాం సార్. అందరూ ఇవాళ వచ్చిన ప్రతి మెంబర్ కూడా దీని నుంచి బెస్ట్ అవుట్పుట్ మనం తీసుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఆహ్వానించడం జరుగుతుంది ఈ వేదికగా. థ్యాంక్ యూ. జై కామ్. జేకామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.